ఏమైంది 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 సే హాయ్ కదా నేనైతే మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. అందుకే మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త వ్లాగ్ తోటి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష రెడ్డి. యాజ్ అ ఫుడ్ లవర్గా నాకైతే ఫుడ్ గోల ఎక్కువ ఉంటుంది. సండే అనగానే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఏం స్పెషల్స్ చేయాలి, పిల్లలకి ఇష్టంగా ఏం పెట్టుకోవాలి, వాళ్ళతో ఎలాంటి ఆటలు కూడా ఆడాలి అనేది చాలా ప్లాన్ చేసుకుంటాను. సో క్విక్గా ఈరోజు మాత్రం నేను ఫటాఫట్ చిన్న బేసిక్ పనులే చేసుకుంటాను. డీప్ క్లీనింగ్, ఆర్గనైజింగ్ ఎలాంటి పనులు నేను సండే రోజు అస్సలు పెట్టుకోను. నాకు ఉన్నంత టైంలో కాస్తంత టైం అయినా సరే వీక్ డేస్లోనే ఏదో ఒక క్లీనింగ్ అయితే చేసుకుంటాను. కానీ సండే వచ్చేస్తే అది ప్యూర్లీ మై ఫోకస్ ఆన్ ఫుడ్ అండ్ కిడ్స్ ప్లే టైంకే ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, కిడ్స్తో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి టాయ్స్, రకరకాల టాయ్స్ అండి బాబు. నా చిన్నప్పుడు ఇలాంటి టాయ్స్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నా పిల్లల కంటే కూడా నేనే ఆ టాయ్స్ని చాలా ఇష్టపడతాను. నేనే ఎక్కువ ఆడుకుంటాను కూడా వాళ్ళతో పాటు. నాకే తెలియట్లేదు నాన్న, ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. నిన్ను ఎత్తుకోమంటే ఎత్తుకుంటా. మై క్యూటెస్ట్ డిస్టర్బెన్స్. చూడు ఏది పట్టుకుంటావు, చూడు ఇది కిచెన్ క్లీన్, ఇది నీకు ఆడుకోవటం, ఇది ఏది కావాలి చెప్పి 3లో సాకి. అమ్మ పొట్టలో ఎవరు వచ్చారు? అమ్మ పొట్టలో ఎవరు వచ్చారు? ఏ బేబీ పేరు సాత్విక్. సో ఇదన్నమాట సంగతి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ప్రయారిటీ వైజ్ చూసుకుందాము. ఇలాంటప్పుడు నాకు ప్రయారిటీ బేసిసే చేసుకుంటాను. ఇప్పుడు క్లీనింగ్, ఆర్గనైజింగ్, ప్లేయింగ్ ఇవన్నీ పక్కకు పెట్టేసి కాసేపు ఒక టైమర్ పెట్టుకుంటా. 1 hour టైం అయితే పెట్టుకుంటున్నాను. 1 hourలో నేను చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, రైస్ పెట్టేసి పిల్లలకి తినిపియాలి, నేను తినాలి. ఈరోజు నేనే తినిపిస్తా వాళ్ళకి. ఓకే, ఐమ్ డన్, బాయ్. సో అదనమాట సంగతి. పిల్లలతో ఆడుతూ టైమే మర్చిపోయాను. తీరా చూస్తే 12 అయిపోయింది. 1 o'clockకి లంచ్ అనుకున్నాను. సో ఈ 1 hourలో నేను చేపల పులుసు, చికెన్ కర్రీ కూడా నేను చేయాలి. మీలో ఎవరికైనా ఈ రెసిపీస్ చూడటం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చేమో, నాన్ వెజ్ రెసిపీస్ కాబట్టి. సో అలా ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అయితే మై హంబుల్ రిక్వెస్ట్, ఈ రెసిపీ స్కిప్ చేయండి. మీకోసం కూడా తప్పకుండా వెజ్ రెసిపీస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా నెక్స్ట్ వ్లాగ్స్లో. చేపల పులుసు చేయాలి అని అంటే ఫస్ట్ చాలా వెడల్పుగా ఉండే బాండీలోనే చేయాలి. అప్పుడే చేప ముక్కలు తిరిగిపోకుండా బాగుంటాయి. నేను ఈ రెసిపీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. మా అమ్మ నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది. సో ఈరోజు నేను సండే స్పెషల్గా వంట చేస్తున్నాను, చేపల పులుసు అండ్ చికెన్ కర్రీ. ఈ 2 రెసిపీస్ చాలా డీటెయిల్డ్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి తినండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ చేపల పులుసు, ఆహా ఎంత బాగుందో ఈ టేస్ట్.
చూస్తావా? వెయిట్. సో ఫైనలీ 1 అవర్లో వంట చేసేసాను. ఇప్పుడు ముగ్గురం కలిసి కూర్చొని తింటాము, చాలా ఆటలు ఆడుకుంటాం, మధ్య మధ్యలో కబుర్లు కూడా చెప్పుకుంటాము. నాకు సండే మొత్తంలో బెస్ట్ టైం అంటే ఇదే, ముగ్గురం కలిసి కూర్చొని ఆడుకోవడం, తినడం. కోర్స్ వీక్ డేస్లో కూడా చికెన్ ఫిష్ ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు చేసుకుంటాం, కానీ చాలా హడావిడిగా అనిపిస్తుంటుంది. ఎంత బాగా చేసినా సోల్ సాటిస్ఫై అవ్వదు. కానీ సండే రోజు చాలా ప్రశాంతంగా చేస్తానేమో, మంచి మైండ్ తోటి, అందుకే ఎలా చేసినా చాలా పర్ఫెక్ట్గానే కుదురుతుంది. కానీ ఈరోజు చేసిన 2 రెసిపీస్ చాలా బాగా కుదిరాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తిని ఎంజాయ్ చేశారు. ఈ సండే వ్లాగ్ వచ్చేసి చాలా రియల్గా రాగా ఉంటుంది. హోప్ మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. పోస్ట్ లంచ్ పిల్లలు అయితే చక్కగా పడుకున్నారు. వాళ్ళు ఒక 2 అవర్స్ నిద్రపోయే అలవాటైతే ఉంది ఆఫ్టర్నూన్స్. నేను మాత్రం టీవీ చూస్తూ నా పేపర్స్ కరెక్షన్ చేసుకున్నాను. అండ్ ఐ మస్ట్ సే యూ, నేను యాజ్ ఎ టీచర్గా నాకు ఈ ప్రొఫెషన్కి వచ్చాక నా ఫస్ట్ పేపర్ కరెక్షన్ ఇదే. సో టోటల్గా 6 సెక్షన్ బండిల్స్ ఉన్నాయి. అందులో 3 సెక్షన్ బండిల్స్ ఆల్రెడీ బిగ్ బాస్ చూస్తూ 3 ఎపిసోడ్స్ చూస్తూ 3 బండిల్స్ చేసేసాను. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష నేనైతే చూస్తున్నాను. నేను బిగ్ బాస్ సీజన్ 1 నుంచే నేను ఫాలో అవుతున్నాను, నా ఫేవరెట్ షో అది. సో మళ్ళీ వెబ్ సిరీస్ చూస్తూ ఇంకో 3 బండిల్స్ కూడా ఫినిష్ చేసేసాను. ఈవినింగ్ పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళి కాసేపు అవుట్డోర్ గేమ్స్ ఆడిపిద్దాం అనుకున్నాను, కానీ నేను అనుకున్నట్టు నా క్లైమేట్ నాకు హెల్ప్ చేయలేదు. క్లైమేట్ ఈరోజు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది. ఒక్కో పూట ఒక్కో సీజన్ చూపించింది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు ఫుల్ సమ్మర్ సీజన్ లాగా ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ రెయినీ సీజన్. ఇకపోతే నైట్ అంతా వింటర్ సీజన్ లాగా చలికి వణికాను. దాంతో నాకు ఫీవర్ అండ్ కోల్డ్ కూడా 1 వీక్ నుంచి. అందుకే నా వాయిస్ ఇలా ఉంది ఈ వ్లాగ్లో. ప్లీజ్ ఎవరికైనా ప్రాబ్లమ్గా అనిపిస్తే ఇగ్నోర్ మై వాయిస్. నైట్ మా డాడీ ఇంటికి వచ్చారు. పిల్లలైతే తాతతో చాలా గేమ్స్ అయితే ఆడుకున్నారు. తాతతోటి కలిసి డిన్నర్ కూడా చేసేసారు. పడుకునే ముందు ఫ్రెష్గా వాటర్ మిలన్ జ్యూస్ చేసి ఇచ్చాను, పిల్లలు హ్యాపీగా తాగేశారు. ఇంతటితో మన వీడియో ఎండ్కి వచ్చేసింది. మీ అందరికీ ఈ సండే వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శిరీషా రెడ్డి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మళ్ళీ మీ ముందుకి వేరే వ్లాగ్తో వస్తాను వెరీ సూన్. Until then, bye bye.